Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం థర్డ్ రూల్ పర్టికులర్ ఇంటిగ్రల్ హయ్యర్ ఆర్డర్ డిఈ సొల్యూషన్లో డిస్కస్ చేస్తున్నాం. పర్టికులర్ ఇంటిగ్రల్ 5 మెథడ్స్లో థర్డ్ రూల్ ఆల్రెడీ 2 రూల్స్ డిస్కస్ చేసాం. మీరు 2 వీడియోస్ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈక్వల్ టు ఎక్స్ పవర్ కే. సో ఈ కేసుని మనం పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఆర్హెచ్ఎస్లో ఎక్స్ కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ లాంటివి ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం. ఒక సింపుల్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఫస్ట్ సెకండ్ రూల్ లాగా కాకుండా ఒక ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్, ఇవే స్టెప్స్ ఫాలో అవుతాం. ఫస్ట్ స్టెప్ లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసుకుంటాం, డినామినేటర్ని న్యూమరేటర్కి తీసుకెళ్తాం. సెకండ్ స్టెప్ తర్వాత ఈ రెండు ఫార్ములాలో ఏ ఫార్ములా సూట్ అయితే ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. అయితే ఈ ఫార్ములా ఇన్ఫైనైట్ సిరీస్ కదా, ఎలా యూజ్ చేయాలి అంటే మీకు ఆర్హెచ్ఎస్లో ఉండేది క్యూ ఆఫ్ ఎక్స్ అంటాం. ఆర్హెచ్ఎస్ ఈక్వేషన్ మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్హెచ్ఎస్లో ఎక్స్ కానీ ఉంటే ఫస్ట్ ఫార్ములా అయితే డి వరకు చాలు, ఓకే. అదే సెకండ్ ఫార్ములా అయితే డి వరకు ఇందా. అదే ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, ఫస్ట్ వన్ అయితే డి స్క్వేర్ వరకు రాయాలి, 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్. సెకండ్ వన్ అయితే ఇంతవరకు రాయాలి. ఇక్కడ మీకు డి అంటే చెప్పాం మనం డిఫరెన్షియేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని. ఇది 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసేది, ఓకేనా. సో ఎక్స్ ఉన్నప్పుడు ఒక్క డి చాలు, ఎందుకంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 మళ్ళీ మీరు రాసిన జీరోలు అయిపోతాయి. అదే ఆర్హెచ్ఎస్లో ఎక్స్ స్క్వేర్ ఉంటే డి స్క్వేర్, ఆర్హెచ్ఎస్లో ఎక్స్ క్యూబ్ ఉంటే డి క్యూబ్ వరకు రాయాలి, ఓకేనా. ప్రాబ్లంలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే ఏంటి, ఎలా కామన్ తీయాలో క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. చూడండి, ప్రాబ్లం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు పర్టికులర్ ఇంటిగ్రల్ వరకే చెప్తున్నాం మనం. పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీయాలి. లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే ఇక్కడ డిగ్రీ ఉంటుంది. డిగ్రీ అంటే నీకు డి పవర్ ఉండేది, డి స్క్వేర్ డిగ్రీ 2, డిగ్రీ ఆఫ్ 3d వచ్చి 1. అసలు డిఏ లేదంటే డి పవర్ 0 ఉన్నట్టు 0. అంటే ఏ నెంబర్ యొక్క డిగ్రీ తీసుకున్నా 0. ఈ డిగ్రీ తక్కువ డిగ్రీ ఉండే టర్మ్ని మనం కామన్ తీయాలి. లీస్ట్ డిగ్రీ దేనికి ఉంది, 2 కామన్ తీయడం అంటే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడతారు. నేను చాలా ఈజీగా చెప్తున్నా ఎలా కామన్ తీయాలి అని. 2 కామన్ తీయడం అంటే ఏం లేదు, 2 బయట రాసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టర్మ్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టి ప్రతి టర్మ్ని 2తో డివైడ్ చేయాలి. సో నేను చెప్పాను ఫస్ట్ లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీసుకోవాలి, తర్వాత డినామినేటర్ న్యూమరేటర్ తెచ్చుకొని 1+d ఫార్ములా అప్లై చేయాలి. 1+ కానీ 1- కానీ అప్లై చేయాలి. కాబట్టి ప్రతి ప్రాబ్లంలో 2 కామన్ తీస్తే ఇక్కడ 2/2 వస్తుంది, 3 కామన్ తీస్తే 3/3 వస్తుంది. ఆ నెంబర్ని ఇక్కడ రాసుకోవాలి. 2/2 అంటే 1 ప్లస్ డి స్క్వేర్ బై 2 ప్లస్ 3d/2 ఇంటూ ఎక్స్. సో లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ తీయడం అయిపోయింది. నెక్స్ట్ గెట్ డినామినేటర్ టు న్యూమరేటర్. డినామినేటర్ని న్యూమరేటర్కి తీసుకెళ్ళండి. ఇలా 1 ప్లస్ డి స్క్వేర్ బై 2 ప్లస్ 3d/2 హోల్ టు ద పవర్ ఆఫ్ -1 ఇంటూ ఎక్స్. అంటే డినామినేటర్లో పవర్లో +1 ఉంటుంది, న్యూమరేటర్కి వస్తే -1. ఇప్పుడు ఈ కంప్లీట్ టర్మ్ని క్యాపిటల్ డి అనుకొని ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి 1+d హోల్ పవర్ -1 ఫార్ములా డి వరకే రాయాలి, 1 - d అంతే. సో ఈ ఫార్ములాలో డి ఉండే దగ్గర ఇది రాయాలి, 1/2 1 - d డి స్క్వేర్ బై 2 ప్లస్ 3d/2 ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేసుకుందాం. ఎక్స్ మైనస్ డి స్క్వేర్ బై 2 ఇంటూ ఎక్స్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -3d/2 ఇంటూ ఎక్స్. సో మీ అందరికీ తెలుసు డి అంటే డిఫరెన్షియేషన్ అని చెప్పాను కదా. డి ఆఫ్ ఎక్స్ అంటే 1, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే 0. అందుకని నేనేం చెప్తానంటే ఇక్కడ డి స్క్వేర్ని నెగ్లెక్ట్ చేసేయమంటాను. నెగ్లెక్టింగ్ డి స్క్వేర్ అంటే ఇది రాయబడలేదు,
డి స్క్వేర్ ఉన్నా డి క్యూబ్ ఉన్నా రాయబడలేదు. ఎందుకు? డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ 0. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా మీకేం మిగులుతుంది? ఎక్స్ మైనస్ 3/2 ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ 1 అంతే. ప్రాబ్లం ఓవర్. ఇది ఎక్స్ ఉంటే. ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎలా చేస్తాము? ఎక్స్ స్క్వేర్ ఉంటే పర్టికులర్ ఇంటిగ్రల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సేమ్ ప్రొసీజర్. టేక్ లీస్ట్ డిగ్రీ టర్మ్ కామన్ అంటాం. ఈ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ 1, ఈ టర్మ్ డిగ్రీ 0. ఓకేనా? అంటే లీస్ట్ డిగ్రీ టర్మ్ అంటే 1 అని కామన్ తీయాలి. 1 అని కామన్ తీయడం అంటే మీకేం డిఫరెన్స్ తెలియదు. బై 1 బై 1 బై 1 బై 1 రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. ఓకేనా? నెక్స్ట్ ఆ 1 అని ఫస్ట్ రాసుకుంటాం. ఈ 1/1 1 అని ఫస్ట్ రాసుకుంటాం. 1 ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి. అక్కడ ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబర్ డినామినేటర్లో వస్తుంది అంతే. ఇప్పుడు టేకింగ్ కామన్ అయిపోయింది. డినామినేటర్ని న్యూమరేటర్ తీసుకెళ్ళాలి. డినామినేటర్లో పవర్ 1 ఉంటుంది. న్యూమరేటర్కి వస్తే -1 అవుతుంది. సో ఈ మొత్తాన్ని డి అనుకొని మనం ఈ ఫార్ములా అప్లై చేస్తాం. 1 ప్లస్ డి హోల్ పవర్ -1 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్. ఈ ఫార్ములా అప్లై చేస్తాము. ఈ ఫార్ములాలో డి అంటే ఇది. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి డి స్క్వేర్. 1 మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి ప్లస్ డి స్క్వేర్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళా మీకేమన్నా హయ్యర్ పవర్స్లో టర్మ్స్ ఉంటే వాటిని నెగ్లెక్ట్ చేయొచ్చు. నెగ్లెక్టింగ్ హయ్యర్ పవర్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉంటే డి స్క్వేర్ వరకు చాలు. డి స్క్వేర్ కంటే హయ్యర్ పవర్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయాలి. ఓకేనా? అంటే ఫస్ట్ టర్మ్లో అయితే ఏం లేవు. 1 మైనస్ డి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ డి. ఫస్ట్ టర్మ్లో ఏం లేవు. సెకండ్ టర్మ్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్తో ఎక్స్పాండ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ డి స్క్వేర్ హోల్ స్క్వేర్ 2ab 2 ఇంటూ డి స్క్వేర్ ఇంటూ డి ప్లస్ బి స్క్వేర్. దీంట్లో డి స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే డి పవర్ 4. ఈ టర్మ్ వద్దు. డి స్క్వేర్ ఇంటూ డి అంటే డి క్యూబ్. ఇది అవసరం లేదు. ఇది ఒక్కటే మనకు కావాల్సింది. అంటే ప్లస్ డి స్క్వేర్ టర్మ్ ఒక్కటి మనం రాసుకుంటే చాలు. ఓకేనా? ఇలానే ఎక్స్ స్క్వేర్ ఉండే సమ్స్. ఇక్కడ మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి ఇంకా 1 మైనస్ డి ఉంటుంది. ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే సమ్ ఓవర్. ఎక్స్ స్క్వేర్ మైనస్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే చెప్పాను నేను 2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x. ఇలా మనం పర్టికులర్ ఇంటిగ్రల్ థర్డ్ రూల్లో ఫైండ్ అవుట్ చేస్తాం. అదేనా? అది వీడియో నెక్స్ట్ మనం 4th రూల్ చెప్పుకుందాం. అది నేను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.